ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీ, అమరావతి కేంద్రంగా కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. కూటమి 3 పార్టీల రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాల్లో షేరింగ్ తో ముందుకు వెళ్తున్నాయి. ఇక వైసీపీ ముఖ్య నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు చోటు చేసుకున్న తాజా సమీకరణాల వేళ సాయిరెడ్డి అడుగులు ఆసక్తికరంగా పడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా కొత్త వ్యూహంతో సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. మారుతున్న లెక్కల ప్రకారం విజయసాయిరెడ్డి నాడు వైఎస్, ఆ తర్వాత జగన్ వద్ద కీలకంగా వ్యవహరించారు. వైసీపీ తొలి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ఫలితం తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రాజ్యసభ పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. జగన్ ఆ తర్వాత సాయిరెడ్డి రాజీనామాపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు ఉండాలని జగన్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పైన సాయిరెడ్డి సైతం స్పందించారు. తాను వ్యవసాయం చేసుకుంటానని, ఏ పార్టీలో చేరే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో సాయిరెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని డిసైడ్ అయిపోయారు ప్రజలు. అయితే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటించిన తర్వాత సాయిరెడ్డి పిసిసి చీఫ్ షర్మిలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో తనపై చేసిన వ్యాఖ్యల వెనుక కారణాలను తనకు వివరించినట్లుగా షర్మిల కూడా వివరించారు. ఇక రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న సాయిరెడ్డి తాజాగా రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఉప రాష్ట్రపతి ధన్కర్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సమయంలో ప్రత్యక్షమయ్యారు. సాయిరెడ్డికి ఆయన సైతం ప్రాధాన్యత ఇచ్చారు. సాయిరెడ్డి ఆకస్మికంగా ఈ పర్యటనలో ప్రత్యక్షం అవడం ద్వారా కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. సాయిరెడ్డికి బీజేపీలో ముఖ్య నేతలతో ఉన్న సత్సంబంధాలు చర్చకు వస్తున్నాయి. సాయిరెడ్డి తిరిగి రాజకీయంగా జూన్ నెల నుంచి యాక్టివ్ కానున్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే వైసీపీ నుంచి కాకుండా బీజేపీలో సాయిరెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఈ ప్రచార సారాంశం. 2019 ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బీజేపీ వైసీపీ మధ్య వారధిగా సాయిరెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్నట్లుగా సాయిరెడ్డి బీజేపీకి దగ్గరైతే వైసీపీతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారనే చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా యాక్టివ్ అవడం ఖాయమని, అయితే ఏ పార్టీలో ఉంటారో, ఎలాంటి పాత్ర పోషిస్తారనేదే తెలియాల్సిందనేది చర్చ.